పుత్రా, గుర్తుంచుకో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి కష్టాల్లోనైనా ప్రేమను ఇవ్వగలిగితేనే ప్రేమించాలి. ప్రేమ అనేది అవసరాల కోసం కాదు, ఆనందాల కోసం కాదు. అది ఒక బలమైన శక్తి, ఇచ్చే సౌభాగ్యం. ఎప్పుడైనా ఈ ప్రపంచంలో మీ ప్రేమికుడు మీను వదిలేసినప్పుడు, కుటుంబం మీ అవసరాలు తీర్చని వేళ, స్నేహితులు మీలో ఆనందం మాత్రమే చూసినప్పుడు, అప్పుడు కూడా మీ హృదయం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటేనే అది నిజమైన ప్రేమ. కారణం, ప్రేమించడం అంటే పొందడం కాదు, ఇవ్వడం. అవసరాలతో ప్రేమించితే అది లొంగిపోతుంది. ఆనందాలతో ప్రేమించితే అది తాత్కాలికం. కానీ ఇవ్వడంతో ప్రేమించితే అది శాశ్వతం. ఈ రహస్యాన్ని గుర్తుంచుకో పుత్రా, నీ జీవితం ప్రేమతో నిండిపోతుంది. నిజమైన ప్రేమ రెండు మనసుల ముడిపుత్ర. కలిసి ఉన్నంత మాత్రాన నిజమైన ప్రేమ కాదు. దూరంగా ఉంటున్నా సరే, ఎప్పటికీ కలవరని తెలిసినా సరే, మనసుతో మనసుని ముడివేసుకుని ఒకే హృదయంతో బ్రతకడమే నిజమైన ప్రేమ. శరీరాలు వేరైనా ఆత్మలు ఒక్కటై ఉంటే అది అమరమైన బంధం పుత్ర. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఆత్మ అగ్నేయ అవినాఫి. కళ్ళు కలవకపోయినా హృదయాలు మాట్లాడుకుంటూ ఉంటే అది దైవికమైన ప్రేమ. రామసీతల మధ్యలాంటి ప్రేమే దూరాలు విడిపోయినా భక్తి, మొండి మనుష్యుల వలె ఒకే హృదయంతో కలిసి ప్రేమించాయి. అలాగే మీరు, మీ ప్రియమైన వారు, ప్రపంచాలు వేరైనా మీ మనసు వారితో ఏకమై ఉంటే అదే సనాతన సత్యం, అమర ప్రేమ. ప్రపంచాలు విడిపోయినా మనసు మనసుకు దగ్గరగా ఉంటే అదే సనాతన సత్యం. ఈ ప్రేమలో భయం లేదు, విచ్ఛిన్నం లేదు, కేవలం అనుభవం, ఆనందం మాత్రమే ఉంటుంది. అందుకే దూరాలు పరిగణించకుండా మనసును ముందుంచి ప్రేమించడమే నిజమైన ప్రేమ యొక్క మార్గం. పుత్రా, జీవితంలో పని కావాలన్నా, ప్రేమ కావాలన్నా, లక్ష్యం కావాలన్నా ఇష్టపడితేనే నచ్చుతుంది. హృదయం చెప్పిన మార్గంలో నడిచినా కష్టాలు కూడా సుఖంగా మారుతాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. పుత్ర, కర్మను అంటే పనిని ఇష్టంతో చెయ్యి, ఫలం దేవుడు చూస్తాడు. ఇష్టం లేకుండా చేస్తే బంగారు కూడా అశుద్ధి అనిపిస్తుంది. అలాగే ఏదైనా కష్టపడితేనే దక్కుతుంది. సులభ మార్గాలు, తప్పు మార్గాలు, కష్టాలు విజయ ద్వారాలు పుత్ర. మహాభారతంలో పాండవులు 13 సంవత్సరాల పాటు వనవాసం చేసి కష్టపడి భరించి హస్తినాపురాన్ని పొందారు. దాని లేకుండా విజయం రుచి తెలియదు. అలాగే పుత్ర, దేనినైనా నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. పడిపోవడం సహజం, కాని లేచి నిలబడటం మహానుభావుల గుణం. రామాయణంలో రాముడు వనవాసంలో సీతాపహరణంలో నిలబడి అయోధ్య రాజ్యాన్ని తిరిగి పొందాడు. నీవు కూడా తుఫానులు వచ్చినా మూలాలను బలంగా పట్టుకొని నిలబడు. అప్పుడు జీవితం మిగులనిచ్చి నవ్వుతుంది. పుత్ర, దీని యొక్క సారమేమిటంటే ఇష్టపడు, కష్టపడు, నిలబడు. జీవితం దైవిక వరం. ఈ 3 సూత్రాలను పట్టుకుంటే పరమాత్మ స్వయంగా మార్గం చూపిస్తాడు. పుత్ర, ఇలా ఉంటేనే కావాలనిపించేది ఇష్టం. హృదయం ఒక్క ఆకారాన్ని కోరుకుంటుంది, అది మార్పును ఇష్టపడదు. పుత్ర, అది మధురమైన మాయ, కాని తాత్కాలికమైనది. ఒక్కసారి మార్పు వచ్చినా దూరమవుతుంది. ప్రేమ అనేది ఎలా ఉన్నా సరే కావాలనిపించేది. అసలైన ప్రేమ ఎలా ఉన్నా సరే అంతటినీ స్వీకరిస్తుంది. ఆనందాలు, కష్టాలు, మార్పులు అన్నీ. ఇది ఆత్మల ముడి, దైవిక బంధం. శరీరం మారినా మనసు మారదు పుత్రా. కాని నచ్చడం రాని ప్రేమలో ఉండేది రెండే. ఒకటి కోపం. అవి మొదటి పరీక్షలు, మనసును శుద్ధి చేస్తాయి. రెండవది గొడవలు. అవి బంధాన్ని మరింత బలపరుస్తాయి.